ఏ రేంజ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడో ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. చాలా బాగా కొట్టాడు అనమాట. అలాగే బాబీ రాసుకున్న స్క్రీన్ ప్లే అంటే స్టోరీ రొటీన్కున్న స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు. దానితో ఎవ్రీ 5 minutesకి ఎలివేషన్, దానితో కంటెంట్, దానితో స్క్రీన్ ప్లే ఎలాగో ఫస్ట్ హాఫ్ అంతా ఉక్కిరి బిక్కిరి కేకలేస్తాం, అరుస్తాం, మెరుస్తాం. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చింటి చెండాడేయడం మేడం. నాకు చాలా మంచిది. ఆ ఎంట్రన్స్ సీన్ అయితే కొట్టిన బీజిఎం అయితే ఏం కొడుతున్నాడు రా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంటర్వెల్ ఫస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ వరకు ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ ముందు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే పాప ఎమోషన్ అంటూ ఫ్లాష్ బ్యాక్ అంటూ కొంచెం స్లో అవుతుంది. అంటే గూస్ బంప్ సీన్స్, మాస్ సీన్స్ కొంచెం స్లో అవుతాయి. బట్ ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా వీర మాస్ ఓర్చిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. టోటల్ గా మాస్ 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 పక్క సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనమాట. ఇందులో పాప యాక్టింగ్ ఉందన్న చాలా బాగుంది. ఆ పాప చాలా నేచురల్ గా చాలా బాగా నటించింది అనమాట. ఆ ఎమోషన్ సీన్స్ లో కూడా తమ్ముడు కొట్టిన బ్యాక్గ్రౌండ్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. అంటే బాల సినిమాలో కూడా మన కన్నీళ్ళు వస్తాయి అన్నంతగా ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సీన్ డిజైన్ చేసాడు బాబీ. చిరంజీవి చేసి ఇటు కొట్టాడు, ఇటు బాలతో చేసి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. నిజంగా బాబీకి తిరిగి లేదన్నా. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా బాబీ సినిమాలో మాస్ ఎంత ఎలివేట్ చేస్తారు. దానితో మాసీలో దొరికితే దాన్ని ఎలా వాడుకుంటాడో పోయిపాటి తర్వాత ఆ రేంజ్ వాళ్ళని వాడుకున్నారు బాబు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నాగవంశీ గారు ఎక్కడ ఖర్చు కూడా ఆ కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ పడితే అక్కడ యాక్షన్ సీక్వెన్స్ లో కావచ్చు, లొకేషన్ లో కావచ్చు చాలా బాగా కొట్టాడు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం పక్కా లిటరల్లీ గూస్ బంప్స్. డెలివరీ కానీ యాక్షన్ కానీ సూపర్. ఇంతవరకు రాని సబ్జెక్ట్ పరంగా బాగా తీసుకొని వచ్చాడు. చూడాలి, ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ఫస్ట్ హాఫ్ కూడా స్లో నడిచింది. ఏమర్థం సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బొమ్మ అదిరిపోయింది. లేకుంటే డేరాలు చించాలా, స్వీట్లు చించాలా. సెకండ్ హాఫ్ మటుకు మన పైసా వసూలు. కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్లో సూపర్గా సినిమా బాగా వచ్చింది. వాళ్ళు చెప్పిన సిస్టమ్ అనంతపురంలో కూడా ఫంక్షన్ ఉంది, చేయలేదు వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోయినారు. మనకి ఇక్కడ 4 గంటలకు షో పోయాలి ఐమాక్స్ లో, సూపర్ గా చేశారు. కానీ ఆ డాన్స్ పరంగా అది లేకుంటే మజా లేదు. అది మసాలా, మ్యాజిక్ మసాలా అంటే ఉండాలి అంతా లేకుంటే సినిమా అవుతుంది. ఒక సాంగ్ అన్న ఉండాలి మసాలా. ఒక సాంగ్ స్లో, ఈ సాంగ్ వచ్చి స్పీడ్ ఉండాలి, మసాలా ఉండాలి. అందుకు బొమ్మ అయితే అదిరిపోయింది. ఒక స్టార్ హీరో అంతా ఉన్న క్రేజ్ వాళ్ళకుందంటే బాలయ్య బాబుతుంది. అలాంటిది ఫస్ట్ హాఫ్ అంతా ఒక హైట్లో తీసుకొచ్చి సెకండ్ హాఫ్ మొత్తం పండబెట్టింది భయ్య. సినిమా చాలా దారుణంగా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ ఇచ్చింది. ఇంట్రడక్షన్ షాట్స్ కానీ, బాలయ్య బాబు యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ కానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం బోర్. ఫస్ట్ హాఫే బాగుంది భయ్య. నాకు బాగా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ బాలయ్య బాబు యాక్టింగ్. సినిమా చూడాలంటే బాలయ్య బాబు యాక్టింగ్ కోసం. నెక్స్ట్ బాబుడాల్ గారి గురించి అయితే ఒక యూత్ గా చూపించి, ఒక ఎనర్జిక్ విలన్ గా చూపించి, కానీ సినిమా అంతే చెప్పుకోదగ్గట్టుగా మళ్ళీ చూడాల్సిన ఎందుకుండే భయ్య. ఏది అంత ఇంపాక్ట్ అయితే ఏది 2 సినిమాలు నార్మల్ గానే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా ఏమైనా ఇస్తే ఇవ్వాల్సిందే, కానీ ఈ 2 సినిమాల వల్ల ఆడియన్స్ ఏం రాదు, థియేటర్లకు తగ్గిపోతుంది. మామూలు ఫైట్స్ కోసం లాగ్ ఒకటి అదంతా బోరింగ్ అనిపించింది కొద్దిగా. అంటే అంత ఉండేమో అనిపించింది. సాంగ్స్ కానీ అలాగే ఫైట్స్ ఒకటి, బాలయ్య బాబు ఇంట్రడక్షన్ ఒకటి. కంటెంట్ అంటే స్టోరీ అనేది రొటీన్ స్టోరీ. కొన్ని సినిమాలు కూడా చూసినట్ట అంటే ఆ సినిమా చూస్తుంటే వేరే సినిమాలు గుర్తుకొస్తున్నాయి, అలా ఉన్నాయి అన్నమాట సినిమాలు. అంటే ఆల్ మిక్స్ కలుగురా. బాగుందా సినిమా అయితే చాలా బాగుంది. డాకు మహారాజా మంచి హిట్ కొట్టాడండి బాలయ్య బాబు గారు. సినిమాలో ఎలాంటి ఎఫెక్ట్ కావాలో, ఎలాంటి ఫైట్ సీన్స్ కావాలో బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారో అన్నీ కూడా బాబీ గారు స్క్రీన్ మీద ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ తమన్ గారు కొట్టిన బీజిఎమ్స్, ఆర్ఆర్లు ఇవన్నీ కూడా థియేటర్లో మామూలుగా కుక్కలు తగిలితే సరిపోదు, 4 మేకలు ఎత్తే కానీ బాక్సులు నిలబడం అనమాట. షేక్ అయిపోయినాయి చెప్పాలంటే. దబిడి సాంగ్ అయితే మాత్రం ఆ ఊర్వశి అనే హీరోయిన్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసింది. ఆ సాంగ్ చేసిన సెట్ కూడా చాలా బాగుంది. అంటే 2 వేరియేషన్ చూపించారు కొరియోగ్రాఫర్ శేఖర్ గారు. అంటే అందులో మనకి కనబడుతూ ఉంటారు బాబీ గారు అండ్ శేఖర్ గారు చిన్న స్టెప్ వేస్తూ ఉంటారు. అది చాలా బాగుంది. సాంగ్ అయితే మాత్రం చాలా క్రియేటివిటీగా ఉంది. అంటే బాలయ్య బాబు గారు చేస్తేనే వెళ్తుంది, అది ఇంకెవరు చేసినా నడవదు. పాడేస్తారు హీరోయిన్. 4 సినిమాలు రాదు, ఇంకా పడుకుంటుంది ఇంకా.